ప్రెస్ మీట్లో చాలా ఆవేదన వ్యక్తం చేసుకుంటా కావాలని చెప్పి నన్ను నా కుమార్ని ఇరికిస్తున్నారు. వేరే సాక్ష్యాలు ఏమన్నా దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి వాళ్ళతోటి బలవంతంగా చెప్పించి వాళ్ళతో రాయించుకుండి ఇందులో పేరుని నానికి పేరుని కిట్టికి సంబంధం ఉంది అని చెప్పి దాన్ని బలవంతంగా వాళ్ళ చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసుకుంటే అని చెప్పి ఆయన చెప్పడంలో ఆంతర్యం ఏంటన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పేరు నాని అరెస్ట్ అవుతారని. అయితే పేరు నాని గొడవల్లో గతంలోకి వెళ్తే రేషన్ బియ్యం మాయం అనే అంశం కేసుకు సంబంధించి దర్యాప్తు మరింత వేగం చేస్తున్నారు పోలీసులు. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే కాకినాడ పోర్టులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన బియ్యం అన్నీ కూడా అక్రమంగా గత కొన్ని సంవత్సరాలుగా 100 కోట్ల రూపాయలు తరలిపోతున్నాయనే అంశాన్ని జనసేన బయటికి తీసుకొచ్చిందో, పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్ అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఈ దోపిడీ జరుగుతుందో లేకపోతే ఈ అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయో దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అది బందరుకు తాకినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెల బియ్యం మిస్ అయినట్లు పోలీసులకి ఫిర్యాదు అందడమే కాకుండా ఫిర్యాదు చేసిన కోటిరెడ్డిని కూడా, ఎవరైతే కోటిరెడ్డి దీని మీద ఫిర్యాదు చేశాడో రేషన్ బియ్యం గోడౌన్కి సంబంధించిన ఉద్యోగిగా ఈ కోటిరెడ్డిని పేర్కొంటున్నారు, ఇతను ఫిర్యాదు చేశాడో అతన్ని కూడా పోలీసులు నిందితుడిగా గుర్తించడం జరిగింది. మొన్న పేర్ని నాని చెప్పిన అంశం కూడా ఇదే. కోటిరెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు బెదిరించి బలవంతంగా నా మీద నా కొడుకు మీద కేసు పెట్టిస్తారు, ఆయన చేత వాగ్మూలం తీసుకుంటారు, ఆ వాగ్మూలం నేపథ్యంలోనే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈయన ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫిర్యాదులకు సంబంధించి 1,67 లక్షల రూపాయలు చెల్లించాలంటూ పేర్ని నాని భార్య జయసుధకి ఇప్పటికే నోటీసులు అందడం జరిగింది. ఇదే ముందుగా పేర్ని నాని గారు ప్రస్తావించడం కూడా జరిగింది. గతంలో ఎప్పుడైతే రేషన్ బియ్యం అంశం గొడవల్లో మాయమైపోయిందని వెలుగులోకి వచ్చిందో ఆయన ఎంత మొత్తం అయితే ఆ మొత్తం అంతా కూడా నేను ప్రభుత్వానికి చెల్లిస్తాను, మా గొడవలో రేషన్ బియ్యం మిస్ అయిందని చెప్పి బయట పెట్టింది ఆయనే. అంటే అప్పటికే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసే అవకాశం ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే ఆయన ముందస్తుగానే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళాలని చెప్పి ఆ డబ్బు అంతా నేను కట్టేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీన్ని ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఒక డబ్బు కట్టడమో లేకపోతే దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ జరిమానా వేయించుకోవడం అన్నది ప్రభుత్వ లక్ష్యం కాదు. గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసి జైలుకు పంపించడమే జేయంగా ముందుకు సాగుతున్న నేపథ్యం. అందుకనే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత మాత్రమే దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు, లేకపోతే రోజా గారు 110 కోట్లు కొట్టేశారు ఆవిడ ఎందుకు అరెస్ట్ లేదని ప్రచారం జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ అంశాల్లో పూర్తి స్థాయిలో అంటే తీగలాగితే డొంక కదిలిన నేపథ్యంలో గ్రౌండ్ స్థాయి నుంచి కూడా అసలు మొదట ఏం జరిగింది, స్టార్టింగ్ ఏ రకంగా ఈ దోపిడీ జరిగింది, ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి అన్నది పూర్తిగా డేటా తీసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని పక్కా ఆధారాలతో అరెస్టు చేసే యోచనలో భాగంగా వీళ్ళు చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం చాలామందిని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటికెళ్ళి ఎత్తుకొచ్చేసిన పరిస్థితులు చూసాం, జైల్లో పెట్టిన సందర్భం చూసాం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే 55 రోజుల పాటు జైల్లో ఉంచారు అంటే ఇంక పరిస్థితి వేరే రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా అంటే అవి కూడా ఎక్కడ కనిపించలేని పరిస్థితి. అంటే ఒక పక్క బెయిల్ రాకుండా చేయడం, మరో పక్క అక్రమంగా అరెస్టులు చేయడం. ఈ నేపథ్యంలోనే ఒక కొల్లు రవీంద్ర అంశం అవనియండి, లేకపోతే అచ్చెన్నాయుడు అంశం అవనియండి, ఇంకా చాలామందిని దేవినేని ఉమామహేశ్వరరావు అవనియండి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం. సో అదే విధంగా ప్రజల్లో వాళ్ళు ఒక నెగిటివ్ తెచ్చుకున్నారు. అది మనకు ఉండకూడదు. కూటమి ప్రభుత్వంలోని పక్కా ఆధారాలతో ప్రజలందరూ కూడా చీకొట్టే విధంగా ఆధారాలన్నింటినీ కూడా ప్రజల ముందుంచి అప్పుడు అరెస్టు చేస్తే అది ప్రభుత్వం మీద నెగిటివ్ అవ్వదు. కాబట్టి ఆ రకంగా ప్రణాళికతో వాళ్ళకి ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఏదైతే నేను ముందుగా ప్రస్తావించినట్టుగా 1,67 లక్షలు చెల్లించాలని చెప్పి పేర్ని నాని గారి భార్య జయసుధకి నోటీసులు ఇవ్వడమే కాకుండా మీరు ఖచ్చితంగా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి రావాలని కూడా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పుడు A6 పేర్ని నానిని చేర్చడంలో కూడా ఒక కొత్త ట్విస్ట్కి తెరలేపారనే చెప్పొచ్చు. మరి పేర్ని నానిని A6గా ఇందులో చేర్చారు కాబట్టి డబ్బులు కట్టినా ఇప్పుడు నేను దొంగతనం చేసి ఎవరైనా ఒక దొంగతనం చేశారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసిన తర్వాత ఒక 1,00,000 2 లక్షలు బ్యాంకులో నుంచో ఎక్కడి నుంచో లేకపోతే ATM నుంచి నేను కొట్టేసి నేను ఆ డబ్బులు కలిసి చెల్లించేస్తానండి, నా మీద కేసు లేదంటే వినే పరిస్థితి ఉండదు. సో ఇలాంటిది 1,67 లక్షలకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే బియ్యం ఉన్నదో ఈ బియ్యాన్ని తీసుకెళ్ళిపోయి అది ఎలా పోయిందో మాకు తెలియదు, ఏ రకంగా జరిగిందో నాకు తెలియదు, నేను డబ్బులు ఇచ్చేస్తానని వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఉన్న కక్షలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్న ప్రతీకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
తీర్చుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈరోజు బందరులో ముఖ్యంగా కొల్లు రవీంద్రకి దక్కిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారో పేరు నాని హయాంలో ఖచ్చితంగా ఆ కక్షలు ఉంటాయి. సో అడ్డంగా ఈయన బుక్ అయిపోయాడు కాబట్టి డైరెక్ట్గా దొరికేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వదిలే పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించలేదు. ఇక టోల్ గేట్ రికార్డ్స్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ అంటే ఇది ఒక యాంగిల్లో కాదు, అన్ని వైపులా కూడా అంటే 4 వైపులా కూడా పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధం పేర్ని నాని అండ్ ఫ్యామిలీని చేస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం. గొడవంలో బియ్యం సామాన్యంగా మాయమవ్వు, ఖచ్చితంగా అది అక్రమంగా తరలించారు. ఎక్కడికి తరలించారు, ఏ లారీల్లో తరలించారు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాయి అన్నది టోల్ గేట్కి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా తీయడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో టోల్ గేట్ నుంచి ఎన్ని లారీలు ఏ ప్రాంతానికి వెళ్ళినాయి అంటే ఈ మాయమైన బియ్యం ఎక్కడికి వెళ్ళినాయి, విదేశాలకు తరలిపోయినాయా, లేకపోతే కాకినాడ పోర్టుకి వెళ్ళినాయా, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళినాయి అన్నది పక్కా రికార్డ్స్ అన్ని కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లుగా స్పష్టం అవుతున్నది ఈ ఇన్పుట్స్ని పెట్టి. ఇక మిస్ అయిన బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్ళినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారు. అంటే ఈ తీగ కాస్త మళ్ళీ అక్కడికే వెళ్ళింది. ఎక్కడ మొదలయ్యిందో రేషన్ బియ్యం అక్రమ